ఫ్రెండ్స్, మన గుంటూరు మిర్చి మార్కెట్ ఈ విధంగా ఉండిద్ది డైలీగా. చూస్తున్నారండి, ఉదయం వ్యాపార లావాదేవీలు డైలీ ఈ విధంగా తిరుగుతూ ఉంటారు కాయలు కొనడానికి. చాలామంది చాలా ఏరియాలో వస్తారు, కొంటారు, చూస్తారు, వెళ్తారు. ఇలా ఈరోజు డేట్ వచ్చేసరికి డిసెంబర్ నెల 18, 2025 అనగా గురువారం అండి. మన మిర్చి ఈ వీడియోలో అయితే కొన్ని రకాల మిర్చిని అప్లోడ్ చేయడం జరిగింది. మిర్చి ధరలు, వాటి క్వాలిటీలు చూడొచ్చు మీరు ఈ వీడియో లాస్ట్ దాకా చూస్తే. ఇలా మార్కెట్ యార్డ్లు ఈ విధంగా అమ్మకాలు అయితే బాగా జరుగుతున్నాయండి. ఇవాళ కూడా 52,000 అమ్మకం, నిన్న 56,000 అమ్మకం, ఇలా జరుగుతూ ఉన్నాయి. రోజు రోజుకుని చూస్తున్నారు. ఏసీలు కూడా ఈ విధంగా మచ్చులు అనేవి చూస్తారు. ఉదయం ఈ యార్డ్లో మచ్చులు చూస్తారు అంటే అయ్యే కాయలు మళ్ళీ ఏసీలు కూడా ఈ విధంగా చూస్తారు. ఇలాగా చూడండి, వచ్చరికి సార్క్ తేజ, ఏసీ సార్క్ తేజ డీలక్స్ 140 రూపాయలు రాశారన్న, 38 రూపాయలు అడుగుతున్నారు అంటున్నారు వాళ్ళైతే. యార్డ్లో 40 రూపాయలు రాశారు, ఇక్కడ 2 రూపాయలు తక్కువ అడుగుతున్నారు. నైట్గా డార్క్ కలర్ ఉందని చెప్పి అంటడం జరిగింది. లైట్ కలర్ అన్నమాట, అందుకని అడుగుతాను. వస్తున్నారు ఇవి కొత్తవి బంగారం బెస్ట్లు. కూలింగ్ అంటే నెమ్ములు అనమాట, బాగా పాలా తీసుకొచ్చారు, ఆడబెట్టలేదండి. చూడండి, పళ్ళు ఉన్నాయండి, అసలు బేరం కాల. మరి బేరం కాతే ఏందండి పరిస్థితి? అంతే, ఏం చేస్తాం, రాసిపోసి మళ్ళీ అమ్మటమేని. రేపు పొద్దున్న ఆరలేదు అబ్బాయి అంటున్నారు వాళ్ళు, ఎవరు అడగలేదంట. పాలా ఉంటే అందుకే ఆరబెట్టి తెచ్చుకోండి మంచిది మిరగాయలు అనేది యాడ్కి. ఓకే, చూడండి, నెంబర్ 5 ఏసీ నెంబర్ 5 డీలక్స్ అండి. 17,000 కొడుతున్నారు వీళ్ళు, 17,000 అని చెప్తున్నారండి. కౌంటర్ సేల్ బాగుంటాయండి. అండ్ పచ్చళ్ళకి అన్నిటికీ ఇవే వాడతారు. 175 రూపాయలు చెప్తే 170కి ఇమ్మని అడుగుతున్నారన్న అని చెప్పి. అంతే, మీకు ఎందుకు పెట్టామంటే ఇవి తెలుసుకోవాలి కదా. ఇవి వచ్చరికి 170 జరుగుతున్నాయి అంతే గుంటూరులోన. గుంటూరు నుండి బయటికి వెళ్ళి బైపాస్లోనే 200 చిల్లర అమ్ముతారు. ఇంకా మీ ఏరియాలో ఎక్కువ అమ్ముతారు. ఇవి చూడండి, కొత్తవి 6 డీలక్స్ అండి. 128 రూపాయలు రాశారు, అంతే 12,800. 130 రూపాయలు రాయమంటే లేదన్నా 128 కన్నా మాకు ఎక్కువ లేదు ఆర్డరు, 12,800 రాసుకున్నారనమాట. ఇవి 6 డీలక్స్ కొత్తవి. ఓకే, చూడండి క్వాలిటీ, కొత్త కాయలు ఎలా ఉంటాయి. ఇది సార్క్ తేజ, కొత్తవి సార్క్ తేజ బెస్ట్లు 13,000 వేసారు కెంట, అంతే కేజీ 130 రూపాయలు చేసి బేరం జరిగాయి. సార్క్ తేజ అంటారు వీటిలో అనమాట. ఓకే, చూడండి, నైట్గా నెమ్ములు ఉన్నాయి పాలాలు అక్కడక్కడ. అది చూడండి, ఏసీ పాత సూపర్ 10 బిఎఫ్లు అనమాట, హోల్డ్. ఇవి వచ్చరికి అయితే 125కి అడుగుతున్నారు, 125కి అడుగుతున్నారు. 35 రూపాయలు చెప్తున్నారు వాళ్ళైతే. అడిగే వాళ్ళు అయితే 125కి అడుగుతున్నారు, అంతే 12,500కి అడుగుతున్నారండి. అమ్మే వాళ్ళు రైతు అయితే 13,500, 14,000 దాకా చెప్తున్నారు వాళ్ళు. చూస్తున్నారు, రేట్ వస్తుందని ఉంచారండి. చూడండి, ఈ రెండు ఒక లాట్లోనివే 2 బస్తాలు. ఇది చూడండి, బాగా తెలప వచ్చింది కదా, ఇది తెలప వచ్చింది, అది రంగు బాగుంది. ఇది ఒక లాటే మళ్ళీ, కానీ అలాగ ఉంటుంది అనమాట. ఇంకా ఏసీ మంచి ఏసీ కట్టి 3 సంవత్సరాలు నిలకొంది, లేకపోతే ఇంకా మారిపోద్ది అంటున్నారు వాళ్ళు. ఇది చూడండి, 5531 సింజ్ అండి అడిగా బెస్ట్లు. 135 రూపాయలు అడుగుతున్నారు, 140 చెప్తే. 14,000 చెప్తే 13,500 కట్టడం జరుగుతుంది. వీటిలే తెలుసుకుంటారు కదా, సింజ్ అండి అడిగా అనమాట. ఇది ఇలా ఉంది. ఇది చూడండి, ఏసీ సూపర్ 10 బెస్ట్ 16,000 వేసారు కెంట, అంతే కేజీ 160 రూపాయలు చేసి బేరం జరిగింది. సూపర్ 10 బెస్ట్ అనమాట. అది చూస్తున్నారండి, క్వాలిటీ ఇలా ఉంటేనే. కౌంటర్ సేల్కి వెళ్ళి కాయలు అయితే ఇంకా 70 దాకా కూడా వేస్తున్నారు సైజు ఉంటే. ఈ సైజు తక్కువ ఉన్నాయి కదా, 60 రూపాయలు వేసారు, అంతే 16,000. ఓకే, చూడండి, వచ్చరికి తేజ ఏసీ తేజ బెస్ట్లు అండి. ఈ లాట్ వచ్చరికి 130 రూపాయలు చేసి బేరం వేస్తారు, అంత 13,000. ఇదండి వచ్చరికి 135, అది 130, ఇవి 135 బెస్ట్లు తేజ ఏసీ అనమాట. ఓకే, ఇలా మార్కెట్ యార్డ్లు ఈ విధంగా జరుగుతూ ఉంటాయి, వ్యాపార లావాదేవీలు అనేవి. ఓకే, ఇగోండి వచ్చరికి
కొత్తవి 341 బెస్ట్లు మొత్తం ఇవన్నీ టోటల్ అని పెట్టంతే ఇవన్నీ మొత్తం మీద కలిపి 150 రూపాయలు చేసేసుకున్నారు. కేజీ 150 ఎంత కింట 15,000 చేసేది. ఇవన్నీ మొత్తం కలిపి రాసుకున్నారన్న. కొన్ని పాలాలు కూడా ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది ఆయన ఇది మాత్రం. ఓకే చూడండి, కొద్ది బాగున్నాయి చూపిస్తున్నాము. అలా క్వాలిటీ అది చూడండి. కొత్తవి 341 టోటల్ ఇవన్నీ కూడా కలర్లు చూశారు కదా. ఇది వచ్చేసరికి సూపర్ 10 డీలక్స్ 175 170 రూపాయలు. 17,500 చెప్తే 17,000 కొడుతున్నారు అబ్బాయి. ఏం చేస్తామంటున్నాడు ఆయన అయితే. అయితే 175 చెప్తున్నారు, 170కి అడుగుతున్నారంట వీటిని డీలక్స్. సుపీరియల్ అయితే కాదు, డీలక్స్ అన్నమాట. ఓకే కొత్తవి తేజ బెస్ట్లు 14,500 వేసారు కింట అంతే. కేజీ 145 వచ్చరికి తేజాలు బెస్ట్లు అనమాట. చూడండి క్వాలిటీ కొత్తవైనా కానీ మంచి కలర్ కనిపిస్తాయి, కలర్ఫుల్గా ఉన్నాయి అన్నమాట. ఆధార్లో కలర్గా ఒప్పుకోవు. ఇది తర్వాత అండి వచ్చేసరికి అయితే కర్నూలు డీలక్స్ 175 వేసారు కింట అంతే. కేజీ 175 కింట 17,500 రూపాయలు చేసి అయితే వేసారు కర్నూలు డీలక్స్. ఇక్కడ టైపింగ్ చేసినాం చూడండి. క్వాలిటీ ఉంటే 70-75 జరుగుతారండి, లేదంటే 60-65 ఆ రేంజ్లో వేస్తున్నారు. ఇవి చూడండి కొత్తవి ఏసీ తేజ 3 years బ్యాక్ అంతా 3 సంవత్సరాల కిందటివి ఎల్లో కలర్ టైప్ అయిపోయినాయి కదా. 155-50 కడుగుతున్నారని చెప్తున్నారు ఆయన. ఎంత పడ్డది అన్న ఏంది అమ్ముతాం అంతే 150-55 కూడా అమ్ముతున్నారు. ఇంకా 40 కూడా అడుగుతున్నారు. ఏం చేస్తామంటున్నాడు ఆయన అయితే. చూడండి ఎల్లో కలర్ అయిపోయి కదా, ప్యూర్ ఎల్లో టైప్లో. ఇంకో సంవత్సరం అంతా ఇంకా ఎల్లో అయిపోతాయి కానీ ముందుకు వెళ్ళిపోతాయి ఇంకా ఉన్న కొద్దీ. ఓకే ఇదండి ఏసీ తేజ డీలక్స్ 142 వేసారండి ఇవి అంతే. కింట 14,200. పక్కన ఉన్న లాటు ఈ లాట్కి కంపేర్ చేసుకొని పెట్టారంట, ఒప్పుకోలేదని. ఇవి 147 వేసారండి ఇవి అంతే. 14,700. ఆ రైతు ఏమో నావెందుకు ఆ రేట్ ఏంటిదని అయితే పక్కన పెట్టారు, చూపించారు ఇలాగా. చూడండి ఆయన వచ్చినాడు డీలక్స్ వచ్చరికి అయితే రేటు మంచి రేటు పోద్దామా డీలక్స్ అన్నారు ఏమని కానీ అంటున్నాడు అతనైతే ఈ రేటుకి. ఓకే చూడండి వచ్చరికి 6 డీలక్స్ వచ్చరికి అయితే వేసి 6 డీలక్స్ 130 రూపాయలు వేసారంటే 13,000 కింట. కేజీ 130 రూపాయలు చేసి వేయడం జరిగింది. అది క్వాలిటీ అండ్ సైజు అండ్ డ్రై క్వాలిటీ ఉందో ఆ రేటు జరుగుతుంది. డ్రై క్వాలిటీ లేకపోతే మళ్ళీ ఆ రేటు పోవట్లేదు. చూస్తున్నారండి కొత్తవి తేజ బెస్ట్లు అండి. ఫుల్ కూలింగ్ అంటే నెమూలు పాలాలు తీసుకొచ్చారు ఆరబెట్ట కన్నా. కేజీ 117 అంతే. కింట 11,700 రూపాయలు చేసి బేరం జరిగింది. అదే కొద్దిగా ఆరబెట్టుకొని తీసుకొస్తా ఇవే ఇంకా పెంచిపోయేది అనమాట. ఓకే చూడండి వచ్చరికి ఏసీ పాతవి బిఎఫ్లు అనమాట. 2043 హోల్డ్ మీడియం బెస్ట్లు 104 రూపాయలు చెప్తే 120కి 125 కడుగుతున్నారన్న అంటున్నాడు ఆయన అయితే. 12,000కి 12,500 కడుగుతున్నారంట. ఈయన 14,000 చెప్తున్నాడు ఆయన. పాతవండి కలర్ బాగా మారిపోయి 2043 అనమాట. నెక్స్ట్ చూస్తున్నారండి తెలపి ఎట్లా అయిపోయింది. రేట్ వస్తే రాసి దిస్తాం. ఈ లోపు రేటు ఉన్న రేటు పోతుంది, ఏం చేస్తాం. కొత్తవి 101 బ్యాడ్గా బెస్ట్లు 16,000 వేసారు కింట అంతే. కేజీ 160 కింట 16,000 అనమాట. 101 బ్యాడ్గా చూడండి. క్వాలిటీ ఉండాలా, లేదంటే ఇదే క్వాలిటీలో నెమ్ములు ఉంటే 45-50 రూపాయలు కూడా వేస్తున్నారు. ఇంకొంతమంది 55 రూపాయలు కూడా జరుగుతున్నాయి. ఇలా క్వాలిటీ బట్టి ఆయన అయితే అడిగా అన్న ఏందన్న పరిస్థితి అంటే ఏం చేద్దాం కింటాకి 40,000 పైన ఖర్చు అవుతుంది.
మాకు ఎకరానికి వచ్చేసరికి 10 క్వింటాలకి కూడా దిగుబడి కావట్లేదు అన్న, ఏం చేస్తామన్నా అక్కడ ఉత్తర రేట్ లేదని చెప్తున్నాడు ఆయన. ఇలా మరిన్ని వివరాల కోసం వీడియోలో పూర్తి చూసి లైక్ చేసి ఫ్రెండ్స్.